అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక పాత కథ గురించి తెలుసుకోబోతున్నాం. నమ్మకం, అపార్థం ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఒక ప్రాణం గురించిన కథ ఇది. కథ పాతదే కావచ్చు, కాని అది మనకి నేర్పే పాఠం ఎప్పటికీ నిలిచిపోతోంది. చూడటానికి ఇది కేవలం ఒక పాత పుస్తకంలోని పేజీలా అనిపించవచ్చు, కాని ఈ ఒక్క పేజీలోనే ఒక కుటుంబం, వాళ్ల నమ్మకం, ఒక విషాదం అన్నీ ఉన్నాయి. మరి పైకి మామూలుగా కనిపిస్తున్న ఈ కథలో ఉన్న లోతైన అర్థమేంటో చూద్దామా? సరే, ఇక కథలోకి వెళ్దాం. మొదటి భాగం, ఒక నమ్మకమైన రక్షకుడు. ప్రతి కథలాగే ఈ కథ కూడా ఒక సంతోషకరమైన కుటుంబంతో మొదలవుతుంది. ఆ కుటుంబంలో ఒక కుక్క కూడా ఉంది. అది వాళ్లకి కేవలం పెంపుడు జంతువు కాదు, ఆ ఇంటికి కాపలా ఆ కుటుంబంలో ఒక సభ్యుడు. అంటే వాళ్లకి ఆ కుక్క మీద నమ్మకం ఏ స్థాయిలో ఉందంటే, కంటికి రెప్పలా కాపాడుకునే తమ చిన్న బిడ్డను కూడా దాని సంరక్షణలో వదిలి వెళ్లగలిగేంత. ఈ నమ్మకమే ఈ కథకు ప్రాణం. ఇక రెండవ భాగం, ఒక భయంకరమైన అపార్థం. అంత ప్రశాంతంగా ఉంది కదా, కాని ఇక్కడే కథ ఒక్కసారిగా మలుపు తీసుకుంటుంది. యజమాని ఇంట్లో లేని టైంలో అనుకోని ఒక ప్రమాదం ఆ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఒక్కసారి మనం ఆ మూగజీవి వైపునుంచి ఆలోచిద్దాం. దాని ముందున్న లక్ష్యం ఒకటే, తన యజమాని బిడ్డను ఎలాగైనా కాపాడాలి. ప్రమాదం ఎదురైనప్పుడు అది భయపడలేదు, వెనక్కి తగ్గలేదు. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ పోరాడింది. ఇక్కడే అసలు ట్విస్ట్. యజమాని కళ్లకు కనిపించింది ఒకటి, కాని అక్కడ నిజంగా జరిగింది మరొకటి. ఆయనకు రక్తంతో తడిసిన తన కుక్క కనిపించింది, కాని దాని వెనుక తన బిడ్డను కాపాడిన ఒక వీరోచిత పోరాటముందని ఆయన గ్రహించలేకపోయాడు. కంటికి కనిపించేది అబద్ధమని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? మూడవ భాగం, అంతిమ త్యాగం. పని ముగించుకొని యజమాని ఇంటికి తిరిగొచ్చాడు. కాని అతన్ని స్వాగతించింది నిశ్శబ్దం, రక్తపు మరకలో. ఆ దృశ్యం చూడగానే అతని మనస్సులో ఒకే ఒక భయంకరమైన ఆలోచన. ఆ ఆలోచనే ఒక తొందరపాటు నిర్ణయానికి దారితీసింది. ఆ క్షణంలో యజమానికి కోపం, దుఃఖం తప్ప ఇంకేమీ కనిపించలేదు. తన వివేకాన్ని అవి కప్పేశాయి. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెనక్కి తీసుకోలేని ఒక ఘోరమైన తప్పు చేసేశాడు. ఇది కథలోనే అత్యంత విషాదకరమైన ఘట్టం. అయ్యో, ఎంత దారుణమంటే, ఏ యజమాని నమ్మకాన్ని కాపాడటానికి అది పోరాడిందో అదే యజమాని చేతిలో ఆ మూగజీవి ప్రాణాలు విడిచింది. ఒక చిన్న అపర్థం ఒక నిండు ప్రాణాన్ని బలిదీసుకుంది. నాల్గవ భాగం, ఒక బాధాకరమైన నిజం. కోపం చల్లారింది. మెల్లగా లోపలికి అడుగుపెట్టాడు. కాని అక్కడ తను చూసిన దృశ్యం తాను ఎంత పెద్ద తప్పు చేశానో తెలియజేసి అతన్ని జీవితాంతం వెంటాడేలా చేసింది. అక్కడ ఒక్కొక్కటిగా నిజం బయటపడ్డం మొదలైంది. మొదట తన బిడ్డ ఏ గాయం లేకుండా ఆడుకుంటూ కనిపించింది. హమ్మయ్యా అనుకున్నాడు. కాని పక్కనే చచ్చిపడి ఉన్న తోడేలును చూశాడు. అప్పుడు గుర్తొచ్చింది తన నమ్మకమైన కుక్క. తాను చేసిన ఘోరమేంటో పూర్తిగా అర్థమైంది. అప్పుడు తెలిసొచ్చింది ఆ గుండెలు పిండేసే నిజం. తను రాక్షసుడు అనుకుని చంపేసింది ఒక రక్షకుణ్ణి. తను శిక్షించింది ఒక హీరోనే. అతని తొందరపాటు తీర్పు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఐదవ భాగం, విశ్వాసం యొక్క పాఠం. కథ అయితే ఇక్కడ ముగిసింది, కాని ఇది మనందరినీ ఆలోచింపచేసే ఒక పెద్ద పాఠాన్ని మిగిల్చి వెళ్ళింది. ఏంటది? తొందరపడి తీర్పులివ్వడం ఎంత ప్రమాదకరమో ఇది మనల్ని హెచ్చరిస్తుంది. చూసారా, నిజమైన విశ్వాసం ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటుంది. పైకి కనిపించే దృశ్యాల వెనుక దాగి ఉన్న నిజాన్ని తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు ఇలాగే విషాదకరంగా ఉంటాయి. కొన్నిసార్లు మాటల కన్నా మౌనమే ఎక్కువ నిజాన్ని చెబుతుంది. చివరిగా ఈ కథ మనల్ని ఒక ప్రశ్నతో వదిలివెళుతోంది. మన జీవితంలో కూడా పూర్తి నిజాన్ని తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా ఎన్నిసార్లు తొందరపడి స్పందించి ఉంటాం? ఒక్కసారి ఆలోచించండి. ఈ కథలోని నమ్మకమైన కుక్కలాంటి ఎన్నో నిజాలు మన తొందరపాటు తీర్పుల కింద సమాధి కాకూడదు కదా.